సైబర్ క్రైమ్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్టు కంప్లైంట్స్ కూడా పోలీసులకు అధికంగా వస్తున్నాయి. దీంతో ఆ కేసులను ఛేదించడం కొంత ఆలస్యమవుతోంది. త్వరగా కంప్లైంట్స్ ను పరిష్కరించడానికి జోనల్ సైబర్ సెల్స్ ఏర్పాటు చేశామన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. 7 జోన్లలో డీసీపీల ఆధ్వర్యంలో సైబర్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతోందన్నారు. హైదరాబాద్లో ఉగ్రవాద లింక్స్ ఉన్న సమీర్ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని తెలిపారు సిపి సివి ఆనంద్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. ఇంటర్పోల్, డిస్పోర్ట్, ఇతర చర్యలన్నీ కూడా హెల్డింగ్లోకి వెళ్తాయన్నారు. కొత్త పాస్పోర్ట్ జారీ ప్రక్రియ కూడా విదేశీ వ్యవహారాల శాఖ చూసుకుంటుందని తెలిపారు సిపి సివి ఆనంద్. జీవో 50తో 7 జోన్లలో జోనల్ సైబర్ సెల్స్ ఏర్పాటు చేశామన్నారు సివి ఆనంద్. సిటీలో ఒకటే సైబర్ క్రైమ్ స్టేషన్ మాత్రమే ఉందన్నారు. సైబర్ క్రైమ్స్ రోజు రోజుకు పెరుగుతుండటంతో సైబర్ పోలీసులు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి దరఖాస్తును దర్యాప్తు చేయడానికే జోనల్ సైబర్ సెల్స్ ఉపయోగపడతాయన్నారు. 2015లో 351 కేసులు నమోదైతే గతేడాది 3116 కేసులు వచ్చాయన్నారు సివి ఆనంద్. హైదరాబాద్ సిటీ పోలీస్ రీఆర్గనైజేషన్ సంబంధించిన జియో నంబర్ 50 ఏదైతే ఇష్యూ అయిందో దాంట్లో జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్ అనేది ఏర్పాటు చేయాలని మేము ప్రతిపాదించాము. సో అది జియో రూపంలో రావడంతో మేము ఈరోజు దాన్ని అన్నింటినీ ఆర్గనైజ్ చేసి కేవలం ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, ఇంత పెద్ద మహానగరానికి ఒక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషనే ఉంది. దాంట్లో శాంక్షన్ 147 ఉన్నప్పటికీ కేవలం 120 మంది పనిచేస్తున్నారు. ఒక డీసీపీ, ఒక ఏసీపీ, 10 మంది ఇన్స్పెక్టర్లు, ఒక 20 ఎస్ఐస్. పని భారాన్ని బట్టి సైబర్ క్రైమ్ స్టేషన్స్ త్వరలో ఏర్పాటవుతాయన్నారు సిపి సివి ఆనంద్. డీసీపీ పర్యవేక్షణలో జోనల్ సైబర్ సెల్స్ నడుస్తాయన్నారు. ప్రతి జోన్లో ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. జెడ్సీసీ కోసం ఒక ఎస్ఐ, 5 కానిస్టేబుల్స్, 2 హోంగార్డ్స్ ఉంటారని తెలిపారు సిపి. ఏ స్థాయిలో అయితే సైబర్ క్రైమ్ పెరుగుతుందో, రిపోర్ట్ అవుతుందో, అవి తట్టుకునే పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లేదు. చాలా మటుకు చిన్న చిన్న కేసులన్నీ కూడా దాన్ని వదిలేయడం, లేకపోతే ఇన్వెస్టిగేషన్ లేకుండా పిటిషన్ తీసుకొని ఇగ్నోర్ చేయడం. పోలీస్ స్టేషన్లో కేసులు వచ్చినప్పుడు వారికి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సామర్థ్యం, నైపుణ్యం లేని పరిస్థితుల్లో వారు కూడా ఈ 7 జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాని ఫంక్షనింగ్ అండ్ యూటిలిటీ బట్టి 7 జోన్స్లో 7 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్కి ఏర్పాటు చేయడానికి ఇదో 2-3 ఇయర్స్ మేము ఏ విధంగా పనిచేస్తుందనేది చూసి దాని పని భారం అంతా కూడా గమనించి అప్పుడు ఈ పోలీస్ స్టేషన్స్ అనేది ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. ఉగ్రవాద లింక్స్ ఉన్న సమీర్ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని చెప్పారు సివి ఆనంద్. హైదరాబాద్లో ఎన్ఐఏ ఇప్పటి వరకు 4 చోట్ల సోదాలు చేసిందన్నారు. ఎన్ఐఏ సిటీ పోలీసుల సహకారం అడిగితే చేస్తామని తెలిపారు. హైదరాబాద్లో సమీర్తో ఇంకా ఎవరెవరికి ఉగ్ర లింక్స్ ఉన్నాయనే అంశాన్ని ఎన్ఐఏ దర్యాప్తులో బయటకు వస్తుందన్నారు సివి ఆనంద్. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సిటీ పోలీసులు. గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేస్తే డబ్బు రికవరీ చేయడం ఈజీగా ఉంటుందన్నారు పోలీసులు.